తల్లిని అలక్ష్యం చేయొద్దంట. వృద్ధాప్యంలో 9 మాసాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది తల్లి, నొప్పులతో కంటది, తన ఆకారం అందమంతా పోగొట్టుకుంటుంది నీ కొరకు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతుంది, ఎంత త్యాగం వహించాలి తల్లి. ఆ భర్త సరైనోడు కాకుంటే అట్టి భర్తతో వేగాలి. కొన్నిసార్లు దెబ్బలు తింటా, త్రాగుబోతు భర్తలు, హింస అనుభవిస్తూ ఆ తల్లి పిల్లల కొరకు చేసే ప్రయాసం ఇంతంత కాదు. అందుకే తల్లి మాట వినాలి. మంచి తల్లులు ఉన్నారు, చెడు తల్లులు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. పిల్లల బాగోగులు కోరేవారు ఉన్నారు, పిల్లలను చెడుతనం నడిపించిన వారు ఉన్నారు. హెరోదియాస్ ఒక తల్లే కదా, యవన బిడ్డకు ఏం నేర్పించింది? అభిషక్తుడైన యోహాను తలను నరికి తీసుకురమ్మన్నది. యెజబేలు ఏం నేర్పించింది పిల్లలకు? అతల్య ఏం నేర్పించింది? చెడు ప్రవర్తన నేర్పించిందంట, చెడ్డతనం నూరిపోసిందంట, పిల్లలకు వంకర మార్గాలు నేర్పించిందంట. అట్టి తల్లుల కోవకు మీరు చెందకూడదని ఒక తల్లిగా, ఒక సేవకురాలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. నువ్వు ఏదో ప్రార్థన చేయగానే మీద నుండి ఒక మూట, దీవెనల మూట నీ ముందు రాదు. నువ్వు ప్రయత్నం చేయాలి. మదర్స్ జాబ్ ఈజ్ ఎ హోంవర్క్. ఆ హోంవర్క్ ఎప్పుడు ముగిస్తావంటే నీ చివరి ఊపిరి ఉంటుంది చూడు నీ గొంతులో, అప్పుడు హోంవర్క్ ఓవర్. అప్పటి వరకు నువ్వు కన్నీళ్ళు గార్చి నీ పిల్లల కొరకు ఏం చేయాలి?